లాస్ట్ క్లాసెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? గ్రూప్స్ ప్రాబ్లంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా ఎలా చేయాలో? కాలేజ్ అకౌంటింగ్, స్కూల్ అకౌంటింగ్, హాస్పిటల్ అకౌంటింగ్ క్లియర్? Yes, sir. రిమైనింగ్ పర్సన్స్ గైస్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ మ్యూట్ లో పెట్టుకో. క్లియర్? ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. రిమైనింగ్ వాళ్ళు No doubt, sir. గుడ్ మా డన్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 41. ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్. ఓకే, ఇక్కడ చూడండి. ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ దగ్గర డబ్బులు కావాలి. ఇక్కడ సుమిత్ర అండ్ భార్గవి వీళ్ళిద్దరు ఓనర్స్. వీళ్ళు బిజినెస్కి 5%తో ఒకరు, 10%తో ఒకరు బిజినెస్కి వడ్డీకి డబ్బులు ఇచ్చారు. ఒక ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, 31st 3కి ఎండ్ అవుతుంది. ఇది ఫైనాన్షియల్ ఇయర్. అలా సంవత్సరం కాలం పాటు బిజినెస్లో అమౌంట్ ఇవ్వంగా, యాడ్ చేయంగా, తీసుకోగా, యాడ్ చేయంగా, విత్డ్రా చేయకుండా బిజినెస్ 1 year తర్వాత సుమిత్రకి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి, భార్గవికి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి, తర్వాత బిజినెస్లో ఎక్స్పెన్సెస్ ఏం జరిగాయి, ఈ ప్రాసెస్ ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూస్తాం. టాలీ 4.0లో టాలీ ప్రైమ్ 4.0లో మనం ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలో చూపిస్తాను. ఓకే, సో డన్. ఇక్కడ మనకి ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, 31st 3కి ఎండ్ అవుతుంది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. అదే అమెరికా అయితే January to 31st December వరకు ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు వడ్డీ లెక్కలు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? క్యాలెండర్ ఇయర్ ప్రకారంగానే తీసుకోవచ్చు, క్యాలెండర్ మంత్ ప్రకారంగా తీసుకోవచ్చు, లేదంటే డేస్ ప్రకారంగానే తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక నెలలో 30 రోజులు ఉంటాయి, ఒక నెలలో 31 రోజులు ఉంటాయి, ఒక నెలలో 28 రోజులు కూడా ఉంటాయి. దాని ప్రకారంగా తీసుకోవాలన్నా లేదంటే 365 days తీసుకోవాలన్నా అనేది మనకు ఆ కస్టమర్కి లైక్ మనకు ఆ బిజినెస్కు ఉన్న రిలేషన్ బట్టి మనం ఇచ్చుకోవచ్చు. ఓకే, టాలీ ప్రైమ్ ఓపెన్ చేస్తున్నాను. లేటెస్ట్ వర్షన్ టాలీ ప్రైమ్ 4.0. ఇలా ఏదో ఒక కంపెనీ ఓపెన్ అవుతుంది. రైట్ సైడ్ F3కి వెళ్ళి షర్ట్ కంపెనీ, మళ్ళీ స్టార్టింగ్లో వచ్చి కొత్తగా కంపెనీ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ కంపెనీ. సో ఇక్కడ ఏముందండి? సుమిత్ర ఫైనాన్స్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. రిమైనింగ్ ఏం అవసరం లేదు. ఒకసారి ఎంటర్ ఇచ్చేయండి. యాక్సెప్ట్ ఆల్. ఒక్కొక్క ప్రాబ్లం ఒక ప్రాసెస్లో ఉంటుందమ్మా, గమనించాలి. మీరు చేసే ప్రతి ప్రాబ్లం కూడా ప్రాబ్లానికి కొత్తగా ఏం మారుతుంది అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి, అనవసరం. తర్వాత ఈ ప్రాబ్లం ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ కాబట్టి ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అనే ఆప్షన్ మనం వేసి పెట్టుకోవాలి. రిమైనింగ్ ఆప్షన్స్ నో పెట్టాలి. జస్ట్ ఎంటర్. యాక్సెప్ట్ ఆర్ నో. ఓకే, వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తేనే ఆల్టర్లో అయితే 28 గ్రూప్స్ ఉంటాయి, 2 లెడ్జెస్ ఉంటాయి. ఓకే, 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయి. ఇవి ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్రియేట్లోకి వెళ్తాం, లెడ్జర్లోకి వెళ్తాం. ఓకే, ఈ ప్రాబ్లంలో మనకి లెడ్జెస్ ఏమున్నాయో చూద్దాం. సో సుమిత్ర క్యాపిటల్, ఇప్పుడు ఓనర్సే తన యొక్క బిజినెస్కి వాళ్ళు అప్పుగా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే F11లో యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అనే ఆప్షన్ వేసి పెడతామో ఆ ఆప్షన్ ఇక్కడికి వచ్చేస్తుంది. యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్, ఎస్ ఎంటర్. పర్సెంటేజ్ ఎంత? ఇక్కడ 5%.
చూడండి ఇక్కడ అడుగుతుంది, ప్రతి నెల 30 రోజులు తీసుకోవాలా, లేదంటే 365 డేస్ తీసుకోవాలా, లేదు అంటే క్యాలెండర్ మంత్ ఎలా ఉంటే అలా తీసుకోవాలన్నా, లేదంటే క్యాలెండర్ ఇయర్ ఎలా ఉంటే అలా తీసుకోవాలన్నా. ఇప్పుడు పండగలని సండేలని వడ్డీలు ఎవరు తీసుకోకుండా ఉంటారా? అవన్నీ పట్టించుకోరు కదా. 365 డేస్ కంపల్సరీ తీసుకుంటారు. కాబట్టి మనం 365 డేస్ తీసుకున్నాం. నెక్స్ట్ భార్గవి క్యాపిటల్. ఎస్, రేట్ వచ్చేసి 10%, 365 డేస్, ఆల్ బ్యాలెన్సెస్. యాక్సెప్ట్ ఆర్ నో సే. ఈ రెండింటికి మాత్రమే మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ వేసి పెట్టుకుంటాం, రిమైనింగ్ వాటికి అనవసరం. నెక్స్ట్ చూడండి ఏమున్నాయి, రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, వీటికి అవసరం లేదు. యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వీటికి ఇవ్వాల్సిన అవసరం లేదు, క్యాపిటల్కి మాత్రమే పర్సంటేజ్ ఉంది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్. నెక్స్ట్ చార్జెస్. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఈ విధంగా మనము 4 లెడ్జెస్ అండ్ తర్వాత సుమిత్ర క్యాపిటల్, భార్గవి క్యాపిటల్ చేయాలి. ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్. ఇప్పుడు మనం చేసింది చెక్ చేసుకోవాలంటే ఆల్టర్లోకి వెళ్ళి లెజర్లోకి వెళ్తే ఇక్కడ మనం చేసింటని ఇక్కడ ఉంటాయి. ఎస్కేప్. ఇక్కడ వోచర్స్లోకి వెళ్ళాలి, వోచర్స్. సో డేట్లు కంపల్సరీగా ఉండాలి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి డేట్ మార్చండి. ఫస్ట్ రిసిప్ట్లోకి వెళ్ళండి, రిసిప్ట్లోకి వెళ్ళి డేట్లోకి వెళ్ళండి, 1/4. ఓకే, ఫస్ట్ డేట్ మార్చుకోవాలి. ఇయర్ అంటే ఇయరే తీసుకున్నాం, ప్రాబ్లం లేదు. సుమిత్ర క్యాపిటల్. సో అమౌంట్ ఎంత ఇక్కడ, 8 lakhs. క్యాష్. సో ఎవరు, సుమిత్ర వచ్చేసి బిజినెస్కి 8 lakhs ఇచ్చింది, 1 ఏప్రిల్ మంత్న. డన్. సో మళ్ళీ 1/5 సుమిత్ర యాడ్స్ క్యాపిటల్, 5th month, అది కూడా రిసిప్ట్ తీసుకోవాలి, డేట్ మార్చాలి. 1/5 సుమిత్ర ముందు 8 lakhs ఇచ్చింది, తర్వాత మళ్ళీ 3 lakhs ఇస్తుంది. అంటే అక్కడికి సుమిత్ర క్యాపిటల్ బిజినెస్లో 11 lakhs ఉంది, అంటే క్యాష్ బిజినెస్లో 11 lakhs ఉందని అర్థం. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. నెక్స్ట్ 1/6 భార్గవి ఆల్సో బికమ్ ఏ పార్ట్నర్ విత్ ఏ క్యాపిటల్, 4 lakhs. ఇది కూడా రిసిప్ట్ తీసుకోవాలి. సో భార్గవి కాబట్టి ఇక్కడ 1/6 ఇవ్వాలి. 1/6 భార్గవి క్యాపిటల్ 4 lakhs. ముందు క్యాష్ మనకి 11 lakhs ఉంది, 4 lakhs యాడ్ చేస్తే 15 lakhs అయింది. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. నెక్స్ట్ 1/6 సుమిత్ర విత్డ్రా ఫ్రమ్ కంపెనీ. విత్డ్రా అంటే పేమెంట్ తీసుకోవాలి, డేట్లోకి వెళ్ళాలి. 1/6 సుమిత్ర క్యాపిటల్ 11 lakhs ఉంది సుమిత్రది, ఇప్పుడు 2 lakhs విత్డ్రా చేసుకుంటుంది, అంటే 9 lakhs ఉంటుంది సుమిత్రది. క్యాపిటల్ నుంచి తగ్గిపోతుంది. క్యాపిటల్ ఎంత ఉంది, యాక్చువల్గా 15 లక్షలు ఉంది, 2 lakhs తగ్గిపోతూనే 13 లక్షలకు వచ్చేస్తుంది. తర్వాత 1/7 భార్గవి యాడ్స్ క్యాపిటల్ 1 lakh, రిసిప్ట్. యాడ్స్ అంటే రిసిప్ట్. 1/7 భార్గవి క్యాపిటల్ 1 lakh, మళ్ళీ క్యాష్ యాడ్ అవుతుంది. మళ్ళీ 1/8 భార్గవి విత్డ్రా చేసుకుంది. తర్వాత 2/8 సుమిత్ర యాడ్స్ క్యాపిటల్ 2 lakhs, రిసిప్ట్.
2 lakhs. తర్వాత 29 భార్గవి యాడ్స్ 6 lakhs, అది కూడా రిసిప్టే. 29 భార్గవి క్యాపిటల్ 6 lakhs. తర్వాత 110 సుమిత్ర విత్డ్రా ఫ్రమ్ కంపెనీ పేమెంట్ 110 సుమిత్ర 3 lakhs. 111 యాడ్స్ రిసిప్ట్ 11 భార్గవి క్యాపిటల్ 1 lakh. తర్వాత 112 భార్గవి విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 31.3. ఇలాగా ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం మీద బిజినెస్లో అమౌంట్ యాడ్ తీసుకోవంగా సో బిజినెస్ ఎవరెవరికి ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి అనేది ముఖ్యం. తర్వాత ఇక్కడ మనకి 3.0.1 వరకు మనకు ఆన్సర్ లిటిల్ బిట్ కరెక్ట్ వస్తుంది. లేటెస్ట్ వర్షన్లో ఒక 100 రూపీస్ అట్లాగా ఒక 200 రూపీస్ ఇలాగా వస్తుంది. ఓకే డన్. తర్వాత ఇంకేమున్నాయి, ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కదా, అవి పేమెంట్ తీసుకోవాలి. డేట్ వచ్చేసి 1/1. సో ఇక్కడ వచ్చేసి రెంట్ 25,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్వేస్ ఎక్స్పెన్సెస్ డెబిట్ అవుతాయి కాబట్టి. 8,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఈ బిల్ 5,000. ఇలా ఆల్ డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయాలి. తర్వాత ఇన్కమ్ రిసిప్ట్ 1-2 కమిషన్ రిసీవ్డ్ 45,000. ఓకే, ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు ఎస్కేప్ ఇవ్వండి, ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేయండి. మనకి 7,000 వస్తుంది, అంటే 45,000లో 38,000 వెళ్ళిపోతే మనకి నెట్ ప్రాఫిట్ 7,000 వస్తుంది. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ చూడాలంటే డే బుక్లో ఉంటాయి. ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేయండి, స్పేస్ ఎంటర్. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని మంత్ వైజ్ ఇక్కడ మనం చూడొచ్చు. ఎస్కేప్. తర్వాత డాష్ బోర్డ్ చూస్తే మీరు డాష్ బోర్డ్లో మనకి ఇక్కడ షో చేస్తుంది కరెంట్ లైబిలిటీస్, ఓకే, క్యాష్ బ్యాలెన్స్, నెట్ ప్రాఫిట్, ఓకే, ఇవి పర్సంటేజ్లో కూడా చూపిస్తాయి, రేషియోస్. ఎస్కేప్ డాష్ బోర్డ్లో. ఇప్పుడు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్దాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్తే స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్, ఇక్కడ ఇంట్రెస్ట్ పేయబుల్స్ చూడొచ్చు. లేదు లెడ్జర్లోకి వెళ్తే పర్సనల్ వైజ్ కూడా చూడొచ్చు, సుమిత్ర క్యాపిటల్. సో ఇక్కడ మనకేమో 44,479 వచ్చింది, ఇక్కడ మనకి 44,589. ఓకే, ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది, బట్ రియల్ టైంలో కంపల్సరీగా కరెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఓకే, మనకి వర్షన్ మారేసరికి ఒక 100 రూపీస్ పెరిగింది. భార్గవి క్యాపిటల్ ఇక్కడ 66,109, ఇక్కడ 66,356, అంటే ఒక 200 పెరిగింది. ఓకే, అలాగా ఇలా ఓనర్సే సమ్ పర్సంటేజ్కి తన బిజినెస్లో అమౌంట్ యాడ్ చేయడం, లేదంటే విత్డ్రా చేసుకోవడం, ఇలా ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం జరగంగా బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లేదంటే లాస్లో ఉందా, తర్వాత బిజినెస్ ఓనర్స్కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి అనేదే ఇక్కడ మనకి కాన్సెప్ట్ కింద వస్తుంది. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్లో ఎలా చేయాలని అర్థమైందా? ఎనీ డౌట్స్? క్లియర్ గైస్? ప్లీజ్ మాట్లాడ్. క్లియర్? రిమైనింగ్ పర్సన్స్ అందరికి అర్థమైందా? yes sir.
సో నెక్స్ట్ ప్రాబ్లం, ఎయిత్ ప్రాబ్లంలో చూడండి. ఇక్కడ ఏంటంటే మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇచ్చింది. ఇక్కడ క్యాపిటల్ కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ రాదు. కళ్యాణ్ లోన్ కి, నిహా లోన్ కి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. జస్ట్ నేను చూపిస్తాను, మీరు నెక్స్ట్ కొత్తగా ప్రాబ్లం క్రియేట్ చేసి దాంట్లో చేయండి. ఇప్పుడు నేను క్రియేట్లోకి వెళ్తున్నా, ఇదే ప్రాబ్లంలో చూపిస్తున్నాను నేను. ఇక్కడ వచ్చేసి క్యాపిటల్, ఇక్కడ క్యాపిటల్ కి, ఇక్కడ వచ్చేసి క్యాపిటల్ కి రాదు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది. ఇది నార్మల్గా ఇచ్చేయండి. కళ్యాణ్ లోన్ కి, నిహా లోన్కి వస్తుంది. కళ్యాణ్ లోన్ ఎందుకంటే మన బిజినెస్ లోన్ ఇస్తుంది. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కింద, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఈ ఆప్షన్ వేసి పెట్టండి. ఇక్కడ పర్సెంటేజ్ ఇచ్చుకోవాలి ఎంత, 15, 365 days, ఆల్ బ్యాలెన్సెస్. నెక్స్ట్ నిహా లోన్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ఎస్. ఇక్కడ వచ్చేసి 20%, 365 days. టర్న్ ఇలా 3 లెడ్జెస్ వస్తాయి ఈ ప్రాబ్లంలో. ఒకటి క్యాపిటల్, తర్వాత కళ్యాణ్ లోన్, నిహా లోన్. ఎస్కేప్. వోచర్లోకి వెళ్ళి ఫస్ట్ ఏం చేస్తారంటే రిసిప్ట్లో పోస్ట్ చేసుకుంటారు 1/4 తారీఖున. ఓకే, guys. ఓకే, ఇక్కడ వచ్చేసి 14 క్యాపిటల్, ఇక్కడ వచ్చేసి 40 lakhs. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ తీసుకోవాలి, ఎందుకంటే మనం ఇస్తున్నాం. డేట్ వచ్చేసి 2/4. కళ్యాణ్ లోన్ 1,50,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. లోన్ 3 lakhs కదా. యా, ఇప్పుడు క్యాష్ ఇవ్వాలి, ఎందుకంటే రెండు ఒకటే డేట్లో ఉన్నాయి, 2/4లో ఉన్నాయి కాబట్టి మనం రెండు ఒకటే డేట్ ఇచ్చు. ఇప్పుడు మనం వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చాం కాబట్టి అది మనకి ఎక్స్పెన్స్. తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వాలిగా. వాళ్ళు ఇచ్చే అమౌంట్ అంతా మనకు రిసిప్ట్ అవుతుంది. ఆడ పెయిడ్ ఉంది కదా అనేది పెయిడ్లో తీసుకోకూడదు, రిసిప్ట్లో తీసుకోవాలి. రిసిప్ట్లో వెళ్ళి డేట్లో తీసుకోవాలి. 1/5. ఇక్కడ వచ్చేసి నిహా ఎంత, 50,000. తర్వాత 2/5 ఎవరున్నారు, కళ్యాణ్ 30,000. ఇట్లా అన్నీ ఎంటర్ చేసుకోవాలి మీరు, అన్ని రిసిప్ట్లోనే ఎంటర్ చేసుకోవాలి లాస్ట్ వరకు, 31/3 వరకు చేసుకున్న తర్వాత లాస్ట్లో ఎలా చెక్ చేస్తారు, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఇక్కడ వాట్ ఈస్ ద లెడ్జర్ బ్యాలెన్స్ ఆఫ్ బోత్ డెబ్టర్స్ అండ్ రిసీవబుల్స్ అన్నాడు. ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవబుల్స్లోకి వెళ్ళి ఎంటర్ ఇచ్చేసి మళ్ళీ ఒకసారి ఆల్ట్ F అని ఇస్తే ఇక్కడ మీకు షో చేస్తుంది కళ్యాణ్ లోన్, నిహా లోన్. అన్నీ వేసిన తర్వాత మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, అక్కడ ఉన్న ఆన్సర్ వస్తుంది. అక్కడ కళ్యాణ్ బ్యాలెన్స్, నిహా బ్యాలెన్స్, ఇంట్రెస్ట్ రెండు చూపిస్తుంది. ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్, ఇక్కడ ఇంట్రెస్ట్ రెండు షో చేస్తుంది అనమాట. అర్థమైందా? ఆ విధంగా మీరు 2 ప్రాబ్లమ్స్ చేయాలి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దాంట్లో? ప్లీజ్ కన్ఫర్మ్. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలని అర్థమైందా? క్లియర్? అర్థమైంది సార్. క్లియర్? Yes sir. Yeah, done.